ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తీసుకుంది. వీటి నుంచి మున్సిపల్ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం మున్సిపల్ పంచాయతీలో మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయటమే తడువుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని మంత్రి నారాయణ శుక్రవారం కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం పురపాలక పంచాయతీరాజ్ శాఖలకు వేర్వేరుగా ఇటీవల లేఖ రాసింది. ప్రభుత్వ సన్నద్ధతపై మంత్రి నారాయణ ఎన్నికల కమిషనర్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, హరీష, ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి కూడా ఓటర్ లిస్టులన్నీ కూడా సేకరించింది. ఓటర్ లిస్టులు జాబితాలన్నీ కూడా సిద్దం చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ఏదైతే పోలింగ్ సంబంధించిన బ్యాలెట్ బాక్సులను కూడా రెడీ చేస్తున్నారు, ప్రింటింగ్ కూడా రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీలు ఏప్రిల్ వరకు గడువు ఉంది. అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీలకు కూడా మార్చి వరకు గడువు ఉంది. పంచాయతీ ఏదైతే ఎంపీటీసీలు జడ్పీటీసీలకు సెప్టెంబర్ వరకు గడువు ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి ఎన్నికలు జరిపేందుకైతే ఎన్నికల సంఘం అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు చేస్తుంది. దీనికి సంబంధించి 1,20,000 బ్యాలెట్ బాక్సులను రెడీ చేసింది. అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి ఇంకో 1,00,000 బ్యాలెట్ బాక్సులను కూడా తీసుకొచ్చేందుకు అదే తన ప్లాన్ అయితే రూపొందించుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పురపాలక సంఘంతో కావచ్చు, పంచాయతీరాజ్ శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటుంది. ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షురాలు నీలం సాహాని దీనికి సంబంధించిన సన్నాహకాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లీగల్ ప్రాబ్లమ్స్ కొన్ని పంచాయతీల్లో విలీనానికి సంబంధించి అవి కూడా క్లియర్ చేసిన తర్వాత ఒకేసారి ఫిబ్రవరి నుంచి ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అన్ని డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటుంది. ఎందుకంటే కొన్ని ఏదైతే ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తే దీనికి సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలో ఏ మున్సిపాలిటీ ఏ పంచాయతీ ఎవరికి కేటాయిస్తారు, ఏ వర్గాలకి బీసీలకా, ఎస్సీలకా, ఓసీలకా ఈ విధమైన రిజర్వేషన్ ఖరారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఎన్నికల సంఘానికి ఇస్తుంది. ఎన్నికల సంఘం తద్వారా ఒక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 2021లో వైసీపీ హయాంలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపారు. అప్పటి నుంచి కంటిన్యూగా పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఆ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి తర్వాత జరిపేందుకు కూడా ఎన్నికల సంఘం రెడీ అవుతుంది. ఓటర్ల జాబితాను కూడా రెడీ చేసుకుంటున్నారు. మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు. ఈ మధ్యనే మున్సిపల్ మంత్రి నారాయణతో కూడా నీలం సహాని సమావేశమై దీనికి సంబంధించి చర్చలు జరిపినట్టు కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే సర్వసన్నద్దంగా రెడీగా ఉంది. ఫిబ్రవరి తర్వాత ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జరపాలని భావిస్తే అప్పుడు ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే సర్వసన్నద్దంగా ఉందని చెప్పుకోవచ్చు. థాంక్యూ రవిచంద్.